నమస్తే మీ అండి. పేరు? ప్రేమలత అండి. ఎక్కడ ఉంటారు? రైమత్ నగర్ వీడియో గ్యాలరీ అండి. ఏం చేస్తుంటారు? నేను కాల్ సెంటర్లో జాబ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ అని అనుకుంటున్నాము. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాము అండి. ఎందుకు? ఇక మనకు దగ్గరలో ఉంటారు, ఏదైనా మనకి ఎప్పుడు కాల్ చేసినా ఏదైనా ఉన్నా వస్తుంటారు. ఇక్కడ గణేష్ని పెట్టినప్పుడు వస్తారు, మేము పూజలకు పిలిచినప్పుడు మా ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉంటారు. అట్లా అని ఓకే. అంటే మీ సమస్యలన్నీ పరిష్కరించేస్తారు. మేము ఏదన్నా మాకు ఫోన్లోనే క్లియర్ అయిపోతుంది. మేము ఒక కాల్ చేస్తాము, మాకు ఫోన్లో నుంచే క్లియర్ చేసేస్తారండి. ఓకే. మరి సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తుంది అంటే ఎలా? మాకు రేషన్ కార్డ్ కట్ అయిందండి, అప్లై చేసాము. ఇప్పుడు అప్లై చేశారా? ఎప్పుడు చేసాము. కట్టారు? 4-5 ఇయర్స్ అవుతుందండి కట్ అయ్యి, మళ్ళీ అప్లై చేసాము. ఎందుకు కట్ చేశారమ్మా? అంటే మా అత్తయ్య గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, ఓకే. ఓకే. అలా అని కట్ చేశాను. ఓకే. ఇప్పుడు మళ్ళీ అప్లై చేశారా? చేసామండి. ఓకే. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా! మీరు అవునండి. ప్రయాణిస్తున్నారా? చేస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది? చార్జెస్ మిగులుతుంది కదా! ఛార్జెస్ మిగులుతున్నాయి, ఓకే. మనం ఎక్కడికైనా రావచ్చు పోవచ్చు మనము. ఆ! ఎంత చార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు? ఇంకెంత అని అంత ఐడియా లేదు కదండి. 90% అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మనం ఎక్కడికైనా ఎంత లాంగ్ అయినా పోవడం రావడం అయితే ఉంది. ఓకే. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఆల్మోస్ట్ అయితే ఓకే అండి. ఇంకా చేస్తూ ఉంటే ఇంకా బాగుండాలి. ఇంకా ఓకే. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే కావాలంటారా? వస్తే బాగుంటుంది, మనం కావాలి అనుకుంటాం.